నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. హనీ ట్రాప్ కేసులో బండి సంజయ్ కుమారుడు 5 కోట్ల రూపాయల కోసం బ్లాక్మెయిల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఓ అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోంపల్లికి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్పై హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు పోక్సోగా మారే అవకాశం కనిపిస్తోంది. నిజాల నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను హనీ ట్రాప్ చేసిన ఓ కుటుంబం 5 కోట్ల రూపాయల డిమాండ్ చేస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఇదే క్రమంలో సదరు బాలిక కుటుంబం కూడా భగీరథ్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. భగీరథ్ ఫిర్యాదు ప్రకారం హైదరాబాద్లోని కోంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని అన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఒక యువతితో తనకు స్నేహపూర్వక సంబంధం ఉందని, ఆ చొరవతోనే ఆమె కుటుంబ సభ్యులు తనను పార్టీలకు శుభకార్యాలకు ఆహ్వానించేవారని పేర్కొన్నారు. తామిద్దరం కలిసి పలు ఆలయాలను కూడా సందర్శించామని ఎఫ్ఐఆర్లో వివరించారు. అయితే ఇప్పుడు ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని సదరు కుటుంబం ఒత్తిడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే యువతి తండ్రికి 50,000 రూపాయలు చెల్లించానని, అయినప్పటికీ వారి వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో వేధిస్తున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు భగీరథ్ ఆరోపణలకు భిన్నంగా సదరు యువతి కుటుంబం హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ యువతి మైనర్ అని, భగీరథ్ ఆమెను ఇబ్బందులకు గురి చేశాడని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ బాధితురాలు మైనర్ అని తేలితే ఈ కేసు పోక్సో చట్టం కిందకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భగీరథ్ ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయగా, యువతి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు బాధితుడా లేక నిందితుడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అని భగీరథ్ వాదిస్తుండగా, మరోవైపు మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. రెండు వైపుల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ఆరోపణలపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా అన్నది కూడా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఉదంతం గతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక యువతి విషయంలో జరిగిన వివాదంలో భగీరథ్ సదరు విద్యార్థిని బూతులు తిడుతూ చెంపదెబ్బలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో దుండిగల్ పోలీసులు భగీరథ్పై కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత బాధిత విద్యార్థి స్పందిస్తూ అది తమ మధ్య జరిగిన చిన్న గొడవ అని, తాము స్నేహితులమేనని వీడియో విడుదల చేసినప్పటికీ ఈ వివాదం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.